ఆయన ఎక్కడున్నారు? ఈయనెవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చాలా బాగా తెలుసు నేను మా ఆయన గురించి అడుగుతున్నాను అని. ఓ, అయితే నువ్వు నా అభి గురించి అడుగుతున్నావు? వెల్, నాకేం తెలీదు. నీకు తెలీదు అంటే నువ్వు ఆయన్ని నీతో పాటే కదా తీసుకొచ్చావు? అవును, అయితే వెంట తీసుకెళ్లాను. కిడ్నాప్ చేసేం తీసుకెళ్లలేదు. నువ్వు నన్ను ఇలా ప్రశ్నలేసి అడగడానికి. చూడు ప్లీజ్, నాకు నీతో ఒక్క వాదించే. నిమిషం. నువ్వు తన భార్య కదా, మరి నీకే తెలుసుండాలి కదా అభి ఎక్కడున్నాడు. ప్రజ్ఞ, నువ్వెందుకు ఒప్పుకోవు లోపం నీలో ఉందని? నీ భర్త మీద నీకు ఆ మాత్రం కంట్రోల్ కూడా లేదని. ఒకవేళ ఇలాగే జరుగుతుందంటే అప్పుడు షూర్ అతి త్వరలో నువ్వు నీ భర్తని కోల్పోతావు. మనకి దూరం చేసుకునే వాళ్ళనే మనం కోల్పోవడం జరుగుతుంది. ఒకసారి పెళ్లైన తర్వాత భార్యాభర్తలు మరణించిన తర్వాత కూడా వేరు కాలేరు. అందుకే నేను ఆయన కోల్పోను, ఆయన నాకు దూరం కారు. అయినా నీకు ఇది చాలా బాగా తెలుసుండాలి, ఎందుకంటే నువ్వు స్వయంగా చూసావు కదా మేము ప్రదక్షిణాలు చేయటం. అందుకనే చెప్తున్నాను, మా ప్రదక్షిణాలు నీ శ్రమనంతటినీ నీరు కార్చేశాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నువ్వు నా ముందు నవ్వనూ లేవు, అలాగే ఏడవనూ లేవు. ఏడ్చేదైతే నువ్వు ప్రజ్ఞ. నా కోసం ఎప్పుడైతే అభి నిన్ను వదిలేస్తాడో. జీవితాన్ని ఆశలతో జీవించాలి, దురాశతో కాదు. నా జీవితంలో అన్నిటికంటే పెద్ద నిజం ఏదైతే ఉందో అది నీ జీవితంలో అన్నిటికంటే పెద్ద దురాశ. ఎంత త్వరగా ఆ దురాశను నువ్వు దూరం చేసుకుంటావో జీవితంలో అంత సంతోషంగా ఉంటావు. జస్ట్ ఒక్కరోజు ఆగు ప్రజ్ఞ, అప్పుడు తెలిసిపోతుంది అభి ఎవరికి భర్త అవుతాడు. ప్రజ్ఞ, మీరు ఎక్కడున్నారు? ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. నువ్వు నన్ను వెతుకుతున్నావు, నేను ఆయన వెతుకుతున్నాను. ఎక్కడున్నారో తెలియడం లేదు. అభి కోసమే నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. తను ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నారు? ఇంట్లో. ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నారు? అందరూ ఇక్కడే కదా ఉన్నారు. తెలీదు. తను ఫోన్ చేసి తనేదో ప్రాబ్లంలో ఉన్నాను, హెల్ప్ కావాలి, నన్ను లోపలికి రమ్మంటే అప్పుడు. ప్రాబ్లమా? అయితే నువ్వు వెళ్ళొచ్చుగా, నువ్వు ఆయన ఫ్రెండ్ కదా, ఆయనకు సాయం చేయొచ్చుగా. నేనైతే స్నేహితుడే, కానీ మీరైతే వైఫ్ కదా. మీరుండగా తను ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏమైనా బాగుంటుందా? మీరే వెళ్ళి హెల్ప్ చేయండి తనకి. నేనా? ప్రవీణ్, నీకు తెలుసు కదా ఆయన గురించి. ఆయనకి నా మీద కోపం వచ్చిందంటే? ప్రజ్ఞ వదిన, అదంతా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఇది చాలా మంచి అవకాశం. వెళ్ళి మీ మనసులో మాట తనకు చెప్పేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇక లాభం లేదు, నేను ఆయనతో మాట్లాడాల్సిందే. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ ప్రవీణ్, నువ్వు నాతో పట్రా. ఎక్కడికి? అమ్మ పిలుస్తుంది. నన్నా? అవును. ఎందుకు? అది ప్రజ్ఞ అక్క అలాగే బాగా ప్రదక్షిణలు చేశారు కదా, అందుకని మనం కూడా అగ్నికి ప్రదక్షిణలు చేయాలని అమ్మ అంటుంది. ఓ, మనిద్దరం ప్రదక్షిణలు చేయాలి. ఇలారా. ప్రవీణ్, నువ్వేం చేస్తున్నావు? బుల్బుల్, నాకు విషయం అర్థం కావడం లేదు. ఏ విషయం? అదే, నువ్వు నిజంగానే ఆ ప్రదక్షిణ చేయాలనుకుంటున్నావా? అవును, తప్పకుండా. ఆర్ యూ షూర్? మళ్ళీ ఒకసారి ఆలోచించు. ప్రవీణ్, ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్రదక్షిణలు చేయాలంటే చేయాలి, కానీ నువ్వు వేరే ఇంకేదో ఆలోచిస్తున్నావు. చూడు, చెప్పాలనుకుంది ఏమైనా సూటిగా చెప్పు, బికాజ్ ఐ హేట్ పజల్స్. నేనేమనుకుంటున్నానంటే, నేను ఆ ప్రదక్షిణలు చేస్తే అప్పుడు నా లెక్క ప్రకారం పెళ్ళైపోయినట్టే. మరి ఒకవేళ పెళ్ళైపోతే అప్పుడు దాని తర్వాత వేడుక కూడా జరగాలి. అది నేను ఇప్పుడే జరుపుకుంటాను. పెళ్లి తర్వాత జరిగే వేడుక శోభనం. పెళ్లి తర్వాత వేడుక శోభనమే అవుతుంది కదా. అందుకే నేనేమంటున్నానంటే, పెళ్లికి ఒకసారి నా మైండ్ సెట్ అయిపోయిందంటే అప్పుడు ఇక నువ్వు నన్ను కాదనకూడదు. నువ్వు నా ఎదురుగా ఎప్పుడున్నా నాకు అదే గుర్తొస్తుంది. మరైతే నువ్వేం చేయాలో అది చేయి ఇప్పుడు. ప్రవీణ్, అసలు నువ్వేమంటున్నావు? ప్రదక్షిణ చేయాలని నువ్వంటున్నావు, నేనేదో అంటున్నానని నువ్వంటావేంటి? ప్రదక్షిణలు చేయడం వల్ల పెళ్ళైపోదు. మరైతే ప్రదక్షిణ చేయదు, చేయాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లాళ్ళ ఏంటి ప్రవీణ్? పిల్లలలా మొండిగా ఉండకూడదు. ఈ విషయంలో అయితే అస్సలు ఉండకూడదు. చూడు, నానమ్మ చెప్పిందంటే ప్రదక్షిణలు చేయాల్సిందే. అయితే పదా, నేనెక్కడొద్దు అంటున్నాను, చేద్దామని అంటున్నాను. అదేదో ఇప్పుడే చేసేద్దాం. నేననేది ఏంటంటే, ఒకవేళ ప్రదక్షిణ చేస్తే నా లెక్క ప్రకారం పెళ్ళైపోయినట్టే. ఇక ఆ తర్వాత నేను నీ దగ్గరికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ప్రవీణ్, చెప్పు, నేను వింటున్నాను. నీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా? నువ్వు నా ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు జవాబైతే చెప్పాల్సిందే. నేనైతే నీకేం చెప్పను. ప్రదక్షిణలు చేస్తానంటే చెప్పు, లేదంటే నేను అమ్మకు చెప్తాను. అరే, నువ్వు మధ్యలో అమ్మని తీసుకురావాల్సిన అవసరం ఉంది. నువ్వు నాతో మాట్లాడచ్చు కదా. నువ్వు మధ్యలో పెళ్లిని ఎందుకు తీసుకొస్తున్నా? అదైతే నేను ఊరికే ఇక పదా. సరే చూడు, కిస్ అయితే ఇవ్వు.
ఇందాకే కదా నేను ఇచ్చాను. అది అంటే నీ ఉద్దేశంలో ఇందాక నువ్వు నన్ను ఇక్కడ టచ్ చేసి కిస్ అనుకుంటున్నావా? అవును, పెళ్లికి ముందు అంతే దొరుకుతుంది. అదంతా కుదరదు. ఇందాక ఇడిచేసావు కదా, ఇప్పుడు ఇడిచేయి. లేదంటే ఏ బొగ్గ కోపం వస్తుంది. కోపం వస్తే రానివ్వు, పెళ్ళయ్యాక అదే దారికొస్తుంది. నువ్వు నా మీద కోపం నా బొగ్గ మీద ఎందుకు చూపిస్తున్నావు? కిస్ ఇచ్చేయచ్చు కదా, పెద్ద విషయం ఏముంది? ఎందుకంటే నీ బుగ్గ నీలాంటిదే, మరి చాలా మొండిది. అవును, మొండిది. నీలా పిసినారిదైతే కాదు కదా. నేను పిసినారనా? అఫ్ కోర్స్. బుల్బుల్, నువ్వు పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ప్రవీణ్, నువ్వెన్ని డ్రామాలు ఆడుతున్నావు? నేను డ్రామాలు ఆడుతున్నానా? నేను నీతో డ్రామాలు ఆడుతున్నానా? సరే, నేనైతే ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వేం చేసుకుంటావు చేసి. సరే, అలాగే అలాగే. ఓకే ఓకే ఓకే. నువ్వు నీ కళ్ళు మూసుకో. ఎందుకు? అది నాకు సిగ్గేస్తుంది. బుల్బుల్, నాకేం సిగ్గులేదు. ప్రవీణ్ ప్లీజ్. బుల్బుల్, కిస్ కావాలా వద్దా? కావాలిగా. అయితే కళ్ళు మూసుకో. కుదరదు. ఓకే సరే, అలాగే. నో చీటింగ్ ప్రవీణ్. అభి, వాష్రూమ్ ఎక్కడుంది? వాష్రూమ్ వాష్రూమ్ అదిగో అక్కడుంది. తిన్నగా ముందుకెళ్తే లెఫ్ట్ లో ఫస్ట్ డోర్. ఐ జస్ట్ కమ్. ఈ ప్రవీణ్ ఇంతవరకు రాలేదేంటి? అయినా నేను ప్రాబ్లం ఉన్నానని తనకు చెప్పాను. అయినా ఇంత టైం ఎందుకు తీసుకున్నాడు? ఏమైంది అభి? చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఇప్పుడు ఎలా చెప్పను, మీరిద్దరే నా ప్రాబ్లం అని. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే విత్ యూ? నో ప్రాబ్లం ఆంటీ, అంతా బానే ఉంది. నేనేం ఆలోచిస్తున్నానంటే ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, మా ఆవిడ ఇంకా రాలేదేంటా అని. యూనో వన్ థింగ్ ఆంటీ, నేను తనని నా భార్య అనుకోను, కానీ తను నన్ను తన భర్తను అనుకుంటుంది. మరి ఒకవేళ భర్తను అనుకుంటే నా మాట ఎందుకు వినదు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. వెయిట్, తనని ఇక్కడికి రానివ్వండి, అప్పుడు తన సంగతి చెప్తాను నేను. మీరు రమ్మంటున్నారని అమ్మగారిని పిలవమంటారా? వద్దు రామ్ సింగ్, నా దగ్గర ఫోన్ ఉంది కదా. ఒకవేళ ఈ వయసులో ఉద్యోగం పోయిందనుకో, అప్పుడు మీ ఆవిడ్ని కూడా పిలవలేవు నువ్వు. వెళ్ళికొనిచ్చు. థ్యాంక్ యూ రామ్ సింగ్. ఫోన్ ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, ఎక్కడున్నావు నువ్వు? నీకోసం వెయిట్ చేస్తూ నేను ఇక్కడ వెయిట్ లాస్ అయిపోయాను. నువ్వు మాత్రం అక్కడ పండుగ ఎంజాయ్ చేస్తున్నావా? నీ గెస్ట్లని వదిలి పారే. ప్రత్యేకమైన నా గెస్ట్లు ఇద్దరు ఇక్కడ నాతో పాటు కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అందుకే నువ్వు ఎక్కడున్నా కూడా ఇప్పుడే ఈ క్షణమే అక్కడి నుంచి ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చేసేయాలి. లేదంటే నీకు తెలుసు, ఒకవేళ నాకు కోపం వస్తే ఏమవుతుందో. అప్పుడు నేను 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 నీకు తెలుసు ఏం చేస్తాను. భయపడింది. షీస్ స్కేర్డ్. ఇప్పుడు చూడండి అంటే ఎలా ఎగురుకుంటూ వస్తుంది ఇక్కడికి. ఇలాంటి వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఆఫీస్ అయినా ఇల్లైనా తిట్లు తినకుండా ఒక్క విషయం కూడా అర్థం చేసుకోరు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఒకవేళ ఇలాంటి వాళ్లతో ఇలా ఉండకపోతే అప్పుడు వీళ్ళు నెత్తికెక్కి కూర్చుంటారు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ ఆంటీ. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవీణ్ ఏ ప్రాబ్లం గురించి అయితే అన్నాడో అది ఈవిడ వల్ల కాదు కదా.
ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఈ బుర్ర ఎలా తిరుగుతోందంటే ఆ ఫుగి గొంతు ఇక్కడ కూడా నాకు వినిపిస్తోంది. ఆంటీ, ఎక్స్క్యూజ్ మీ 1 minute. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు రమ్మంటే వచ్చావు? బయట అంతమంది గెస్టులు, అయినా నువ్వు నాన్నమ్మ దగ్గర ఉండాలి కదా. తను నీకోసం వెతుక్కుంటూ ఉంటుంది. అమ్మమ్మ నా కోసం వెతకడం లేదు, ఆవిడ దగ్గర నుంచే వస్తున్నాను. అయితే నువ్వు గెస్టులతో పాటు ఉండాలి. గెస్ట్ తో పాటు మీరు ఉండాలిగా. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అయినా ఈవిడెవరు? ఇక్కడెందుకు కూర్చుంది? గెస్టా? గెస్ట్ అయితే బయట ఉండాలిగా. బయట ఎందుకు లేదు? ఇక్కడెందుకుంది? నువ్వు కోర్ట్ రూమ్ లో నిలబడున్నావా? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. నోర్మై, చెప్పాను కదా, బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ముందు నాకు చెప్పండి, ఈవిడెవరు? నక్కాబోయే అత్తగారు. ఏంటి? చూడు ఫుగి, అత్తగారైనా మరదలైనా తేడా ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళు. ఆలయంలో వెళ్తాను. మీరు నాకు బాధగా కనిపిస్తున్నారు, కొంచెం భయంగా కూడా కనిపిస్తున్నారు. ఏదో గందరగోళం ఉంది. నేను వెళ్ళి అమ్మమ్మని పిలుచుకొస్తాను. ఆగు, నీకేమైనా పిచ్చి కింద ఫుగి? మధ్యలోకి నాన్నమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? మీరు నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే అమ్మమ్మనే పిలవాల్సి వస్తుంది. ఆవిడని అడుగుతాను ఈవిడెవరు అని. సరే తల్లి, చెప్తాను. వాళ్ళు ఇద్దరు నా క్లయింట్స్. ఇద్దరంటే ఒకరు ఇక్కడున్నారు, ఇంకొకరు వాష్రూమ్లో ఉన్నారు. వాళ్ళు నాతో డీల్ సైన్ చేయించుకోవాలనుకుంటున్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు. అయిపోయిందా? ఇక్కడ వెళ్ళు. తెలీదు. తను ఫోన్ చేసి తనేదో ప్రాబ్లంలో ఉన్నాను, హెల్ప్ కావాలి, నన్ను లోపలికి రమ్మంటే అప్పుడు ప్రాబ్లమా? అయితే నువ్వు వెళ్ళొచ్చుగా. నువ్వు ఆయన ఫ్రెండ్ కదా, ఆయనకు సాయం చేయొచ్చుగా. నేనైతే స్నేహితుడినే, కానీ మీరైతే వైఫ్ కదా. మీరుండగా తను ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏమైనా బాగుంటుందా? మీరే వెళ్ళి హెల్ప్ చేయండి తనకి. ఇప్పుడు అర్థమైంది ప్రవీణ్ ఏం చెప్పాడో. అంటే ఏంటి? ఏమర్థమైంది నీకు? అదే, మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారు అని. ఏం ప్రాబ్లం? ఎలాంటి ప్రాబ్లం? అదే, మీరు ప్రవీణ్ కి ఫోన్ చేసి చెప్పారు కదా, మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు, తన సాయం మీకు కావాలి అని. కానీ నేను మీకు భార్యని కదా. ఒక భార్యగా మీకు సాయం చేయడం నా ధర్మం అవుతుంది. నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు? ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనున్నానుగా. మీ ఈ డీల్ ని నేను నెగోషియేట్ చేస్తాను. నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు తల్లి? నీకు అసలు డీల్ గురించి తెలిసిందంటే అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. అసలు డీలా? ఏంటి అసలు డీల్? అసలైన డీల్ వెళ్ళినారే, నా నుంచి ఒక ప్రోడక్ట్ని ఎండోర్స్ చేయించాలనుకుంటున్నారు. అది ఎటువంటి ప్రోడక్ట్ అంటే దాని గురించి నువ్వు వినను లేవు, నువ్వు మాట్లాడను లేవు. ఒకవేళ నువ్వు అవన్నీ చేయలేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండి ఏం ఉపయోగం ఉండదు కదా. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. అలా ఎలా వెళ్ళిపోతాను? మీరు నా భర్త అంటే మీ ప్రాబ్లం నా ప్రాబ్లం. మీరు చేసే పనికి నేనెందుకు సిగ్గుపడాలి? నేనిక్కడ మీకు సాయం చేయడానికి వచ్చాను, సాయం చేసే వెళ్తాను. ఇప్పుడు తనకి ఎలా చెప్పాలి ఇక్కడ బిజినెస్ కాదు పెళ్లి డీల్ నడుస్తోందని? ఒకవేళ తనకు అనుమానం వచ్చిందంటే అంతా తారుమారైపోతుంది. ఈ విషయం నాన్నమ్మకని తెలిసిందంటే నో నో. నమస్తే. నమస్తే. నువ్వు బహుశా అభికి వైఫ్ ఏమో? అవును. అభి, నువ్వెందుకు నిలబడ్డావు? కూర్చో. థ్యాంక్ యూ. అమ్మా, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నువ్వు మమ్మల్ని కలవటానికి అక్కడికి వచ్చినందుకు. లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్ వదిలిపెట్టి ఎవరొస్తారు? అలాగే నిన్ను కలవాలని మాకు కూడా బాగా అనిపించింది. నన్ను కలవాలనా? అదే, రాక్ స్టార్ వైఫ్ కదా, నిన్ను కలవాలనుకుంటారు. అభి అయితే నేను ఎంతగా పొగుడుతున్నాడంటే. పొగట్టమా? పొగట్టం నేను డీల్ గురించి అంటున్నారు. డీల్ డీల్?
అవును, డీల్ డీల్, ఇద్దరు వ్యక్తుల మధ్య డీల్. మీరు అలసిపోయినట్టున్నారు, నేను కూడా బాగా అలసిపోయాను. ఒక పని చేద్దామా, రేపు మాట్లాడుకుందాం. వద్దు, రేపెందుకు? మనం ఇవాళే మాట్లాడదాం. ఇవాళ పండుగ కదా, పండుగ రోజున ఏదైనా కొత్తది ప్రారంభిస్తే చాలా మంచిదవుతుంది. ఇంతకంటే మంచి రోజు ఇంకేది ఉండదు. మనం ఇవాళే మాట్లాడుకుందాం. సరిగ్గా చెప్పావు నువ్వు. ఇవాల్టి రోజున ఒకవేళ కొత్త బంధం ఏర్పడితే అప్పుడది ఎప్పటికీ నిలబడుతుంది. బంధమా? బంధమే అదే కదా ఏర్పడుతోంది. వాళ్ళు మొదటిసారి మన ఇంటికి వచ్చారు, మరి కొత్త బంధం ఏర్పడుతోంది కదా. బంధమైనా డీల్ అయినా ఒకటే అవుతుంది కదా, అవునా ఆంటీ? ఐ మీన్ అభి, అంటే చూడండి, ఇప్పుడు బంధం అనేది తెగిపోతే ఆ తర్వాత జనం దాన్ని బంధం అన్నా డీల్ అన్నా తేడా ఏముంటుంది? మీరు దీన్ని డీల్ అనే అనుకోండి. తల్లి, నీకు ఈ బంధంతో ఐ మీన్ నీకు ఈ డీల్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమా? ప్రాబ్లం ఎందుకుంటుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నాతో ముందే చెప్పారు డీల్ చాలా విచిత్రమైనది అని, కానీ తప్పనిసరని. మరొకవేళ తప్పనిసరి అయితే నాకేమీ ప్రాబ్లం లేదు. చిత్రంగా లేదు. ఈ అమ్మాయికి తను అభిల పెళ్లి విషయంలో ప్రాబ్లం ఏమీ లేదుట. అంటే ఈ అమ్మాయి స్వయంగా తన పెళ్ళనుకోవడం లేదు. అయినా మనం ఊరికే కంగారు పడిపోయాం. వాళ్ళు ప్రైస్ తగ్గించాలనుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. బట్ యు డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ దెమ్. తల్లి, అభి నిన్ను పూర్తిగా సరిగ్గా మెచ్చుకున్నాడు. నువ్వు ఒక చాలా ఇంటెలిజెంట్ అమ్మాయివి, ఎడ్యుకేటెడ్వి. అలాగే ఇవాళ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలవు. అలాగే అప్పుడప్పుడు బంధాలు కూడా ఐ మీన్ ఇలా డీల్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. చెప్పు, ఇదంతా ఎప్పుడు చేద్దాం? అంటే ఏప్రిల్ నెల బాగానే ఉంటుంది కదా? లేదు, ఐ థింక్ ఏప్రిల్లో బాగా వేడిగా ఉంటుంది. జూన్ షుడ్ బి బెటర్. జూన్లో ఎలా చేస్తారు? జూన్లో ఎందుకు చేయలే? యూర్ రైట్. జూన్లో వర్షాలు బాగా పడతాయి కదా, అవుట్డోర్ కుదరకపోవచ్చు. అప్పుడు ఇండోర్ చేద్దాం. అందులో ప్రాబ్లం ఏముంది? అవును, కానీ యునో వర్షాకాలంలో గెస్ట్లు తక్కువగా వస్తారు. గెస్ట్సా? గెస్ట్స్ అంటే వీళ్ళు ఆడియన్స్ ని గెస్ట్స్ అంటారు. వెరీ కల్చర్డ్. హౌ నైస్. ఒక పని చేద్దాం, 2-3 నెలల తర్వాత చూద్దాం. 2-3 నెలల తర్వాత వద్దు. అప్పుడు ఫెస్టివల్స్ మొదలవుతాయి కదా, అప్పుడైనా డేట్స్ కుదరవు. అవును, ఆ విషయం కూడా నిజమే. అభికి డేట్స్ ఉండవు, తనకు తన పనులుంటాయి. అయితే ఇక జూన్ నెల మాత్రమే సరిగ్గా ఉంటుంది. నేను అదంతా మేనేజ్ చేస్తాను. నేను ఇప్పుడే డెకరేటర్, క్యాటరర్. జూన్ ఇట్ ఈస్. మనం జూన్లో డేట్ ఫిక్స్ చేసుకుందాం, అవునా? వినడానికి కూడా చాలా బాగుంటుంది. జూన్. అలా ఎలా సీల్ ద డీల్? ఫోగి, వాళ్ళకేమీ ప్రాబ్లం లేనప్పుడు మరి నీకెందుకు ప్రాబ్లం? సరే, అయితే జూన్లో ఫైనల్ చేద్దాం. ఓ గ్రేట్, దట్స్ నైస్. అయితే మరి నేను ఖాయం చేసుకోవచ్చా? ఖాయం కాదు, విషయం అప్పుడు ఖాయం అవుతుంది ఎప్పుడైతే మీరు డబ్బులు డిసైడ్ చేస్తారు. డబ్బా? నువ్వు డబ్బు తీసుకుంటావా? నీకు పిచ్చెక్కిందా ఫోగి?
నువ్వు అలాంటి పనికి డబ్బు అడుగుతావా? నువ్వు వాళ్ళని డబ్బు అడుగుతున్నావా? నువ్వు అలాంటి పనికి అంటే ఓ ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు చారిటీ షో చేస్తున్నారు కదా. సారీ సారీ. నువ్వు నీ ప్రవీణ్ని తీసుకొచ్చావా? ఇప్పుడు మీరిద్దరూ ఈ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి మీ బంధాన్ని మరింత దృఢం చేసుకోండి.